ఆనంద్ శ్రీరామ్ గారు, ఆదిభట్ల గారు, భాస్కర్ భట్ల గారు, వీళ్ళందరూ చాలా చక్కటి లిరిక్స్ ఇచ్చి అన్నీ బాగా చేశారు. అయితే వీళ్ళకి వెనకాల వెన్నెముక నిలబడి ఇవి నా ట్యూన్స్ ఇప్పుడు రాసుకోండి అని భరోసాగా ఇచ్చిన బీమ్స్, ఎక్సలెంట్ బీమ్స్. ఎందుకో తెలియదు, ఈవేళ ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం చేస్తారు ఫంక్షన్ బిగినింగ్ కొంచెం డల్గా ఉన్నారు, ఏంటి కారణం నాకు తెలియదు. ఏమైనా అప్సెట్ చేశాడా? నెక్స్ట్ పిక్చర్ తీసేద్దాం చెప్పండి మిమ్మల్ని. మీరు ఎంతంటే అంత ఎక్సలెంట్ భీమ్స్. అండ్ సినిమా ఆద్యంతం ఇదే చాలా బాగా ఇచ్చావు. నేను ఇదివరకు సాంగ్ వినగానే చెప్పాను, ఇదివరకు విజయవాహిని వాళ్ళ సాంగ్స్ కానీ, మిస్ అమ్మ ఇలాంటి సాంగ్స్ కొన్ని వింటుండగా లిరిక్స్ ఫస్ట్ వినపడేవి, ఆ తర్వాత వెనకాల మ్యూజిక్ వినిపించేది, మ్యూజిక్ డామినేట్ చేసేది కాదు. అండ్ అలాంటి ట్రెండ్, అలాంటి ఒరవడి నడుస్తున్న ఈ సందర్భంలో మీరు చక్కటి మ్యూజిక్, ఒక పడవ ప్రయాణం లాంటి మ్యూజిక్ ఇచ్చారు. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను ఆ మీసాల పిల్లకి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు, వాళ్ళు అది ఆస్వాదిస్తారు, అలాగే డ్యాన్సెస్ మనకు చూపిస్తారు. మిగతా సాంగ్ అని, అలాగే సంక్రాంతి సాంగ్ నా మీద, వెంకీ గారి మీద ఆ సాంగ్ కానివ్వండి, ఏదిగా చెప్పండి ప్రతిది. అలాగే ర్యాప్ సాంగ్ మీరు అంత బాగా ఇస్తాను ఎవరు ఊహించలేదు, నేనే ఊహించలేదు అది. ఆ సాంగ్లో అంత బాగా దాన్ని కంపోజ్ చేసిన కుర్రవాడు వీళ్ళందరూ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి కంట్రిబ్యూషన్ లేకపోతే ఇంత ఇది మేము అనుభవించుకోవడం కాదు. అండ్ ఇక ఈ సినిమా 85 డేస్లో ఫినిష్ అయింది అంటే నేను అనుకున్నా, అబ్బా వాట్ ఏ గ్రేట్ క్రెడిట్, అందరు ఇట్లా ఉండాలి అనుకున్నాను. కానీ దాని వెనకాల ప్రధానమైన పాత్ర వహించింది సమీర్ రెడ్డి, డిఓపి. నేను షార్ట్ మధ్య కొంచెం టీయో కాఫీయో ఏదో స్నాక్సో ఏదో తింటూ అలవాటు. షార్ట్ చేశాను, వెరీ గుడ్ అంటే ఇలా కూర్చోబోతుండగా షార్ట్ రెడీ అన్నారు, లెక్కకుండా నేను కూర్చోకుండా లేచిపోయాలి. అంత ఇది ఎగ్జాజరేషన్ కాదు, చేతిలో టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ అంత ఫాస్ట్గా చేసే కెమెరామెన్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అలాంటి కెమెరామెన్ ఫాస్ట్గా తీయటమే కాదు, అందంగా చూపించడం కానివ్వండి, లొకేషన్స్ బ్యూటిఫుల్గా చక్కగా చెక్కి వాటిని తెర మీద ఎక్కించడం కానీ, ఈ రోజున ఈ సినిమా ఇంత బడ్జెట్ లోపల ఇంత పర్ఫెక్ట్గా అయిందంటే ప్రధానమైన కారణం సమీర్ రెడ్డి. చాలామంది ఇది కంప్లైంట్ కాదు కానీ చాలామంది అవుట్డోర్ యూనిట్ బిల్లు పెంచేస్తున్నారు. పెంచడానికి గల కారణాలు ఏమిటో వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వదిలేస్తున్నాను, నాకైతే తెలియదు ఆ విషయంలో. కానీ ఇతను యూనిట్ బిల్లు 2 లైట్లు అటు ఇటు ఉండేది, ఇంకో లైట్ అలా ఉండేది, అంతే 4-5 లైట్లు కనిపించేది. కానీ మరి తెర మీద చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. అంటే అతను చూసి అందరూ నేర్చుకోండి అన్నాను, ఎవరి క్రాఫ్ట్ ఎవరి చెక్కుడు వాళ్ళది. కానీ ఇతను మాత్రం నాకు బాగా నచ్చాడు. అండ్ ఇతని మన అనిల్ కూడా, వాళ్ళిద్దరికి మంచి సింక్రనైజేషన్ అయ్యింది. అండ్ ఈ సినిమా నేను చెప్పాను మొన్న సభలో, ప్రీ రిలీజ్ సభలో, ఇది ఫస్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది రిలీజ్కి ముందే. ఎందుకంటే బడ్జెట్ వైజ్గా కానీ, డేట్ వైజ్గా కానీ, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ ఇన్ ది లిమిటెడ్ టైంలో కానీ ఈ సినిమా ఫస్ట్ టైం ఇలా అయ్యింది. ఇది మీరు చూసి నేర్చుకోండి, నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు, అలా కాదు, మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే. అండ్ అయ్యింది, అక్కడే సక్సెస్ అయింది, అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ లాభాలు వచ్చేసినాయి అక్కడ. ఆ తర్వాత యావరేజ్గా అయినా సరే అవే లాభాలు ఉండేవో. ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు, అది ఎంతో నాకు చెప్పకండి, మళ్ళీ నా రేట్ పెంచేస్తాను. ఇంత అడిగితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు, చెప్తే నేను అడుగుతా భయం ఏదో ఉందో వాళ్ళకి, సాహు కానీ సుష్మిత కానీ. సో నాకు ఇంత